ఆధునిక సామాజిక సంఘ సంస్కర్త, చదువుల తల్లి, భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతి కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు జిల్లా పూలే సర్కిల్ నందు సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తూ జరుపుకోవడం జరిగింది। ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించి ఆ విద్య ద్వారా మహిళల్ని చైతన్యపరిచి ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉన్నారు అంటే అది సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే చేసినటువంటి పుణ్యమే। కాబట్టి అటువంటి మహనీయుల జయంతి వారోత్సవాలని, జయంతి కార్యక్రమాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి। అలాగే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులైనటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భాన్ని రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలనేసి ఈ గవర్నమెంట్ కు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। సావిత్రిబాయి పూలే అలాగే ఆమెతో పాటు చదువు నేర్చుకొని విద్యను అందించినటువంటి ఫాతిమా షేక్ జయంతి వారోత్సవాలని జనవరి 3వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాయలసీమ డివిజన్ అన్ని జిల్లాలలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి। కాబట్టి ఆయా జిల్లాలలో ఉన్నటువంటి విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు అలాగే విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఇవి కార్యక్రమాలలో పాల్పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను। నా పేరు నంది విజయలక్ష్మి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు।